ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే, మీరు సడన్గా మీకు ఆకలేసేటప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు మీ ఇంట్లో ఏమీ దొరకదు టిఫిన్ అదిని, ఇదేంటంటే ఇన్స్టెంట్గా మీరు దోశలు వేసుకోవచ్చు అనమాట. వితౌట్ చాలా లెస్ క్వాంటిటీస్తో. అందుకే మీకు చూపిస్తున్నాను. విత్ ఇన్ 5 minutesలో మీరు చేసుకోవచ్చు అనమాట. దీనికి ఏమీ పెద్ద వస్తువులు అవసరం లేదు. ఇదేంటంటే దీనికి నేను ఏం తీసుకున్నానంటే 1/2 కప్పు ఉప్మా నూక, బియ్యం పిండి 1 కప్పు, జీలకర్ర, ఉప్పు. ఇందులో మీరు ఇంకా చాలా వేసుకోవచ్చు అనమాట. ఉల్లిపాయలు, క్యారెట్ ఏవైనా వేసుకోవచ్చు. అది మీకు ఏవి దొరుకుతాయి అదనమాట. ఇది చాలా ఈజీ రెసిపీ. ఇవి మీ ఇన్స్టెంట్గా మీరు వేసుకోవడానికి అనమాట. చాలామందికి ఇవి ఎలా కలపాలో తెలియదు, అందుకే నేను కొలతలు చూపిస్తున్నాను. ఇది 1/2 కప్పు గోధుమ పిండికి ఎంచి 1 కప్పు బియ్యం పిండి అనమాట. టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర వేసుకుంటాము, ఉప్పు సరిపడినంత. ఇప్పుడు ఇది ఎలా కలపాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఏమో బియ్యం పిండి తీసుకుంటాను. బియ్యం పిండి కప్పు, తర్వాత ఉప్మా నూక 1/2 కప్పు, ప్లస్ సాల్ట్ వేసుకుంటాం ఫ్రెండ్స్. మనకి ఎంత సరిపోతే అంత. అండ్ ఇప్పుడు ఇందులోని జీలకర్ర వేసుకుంటాం. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట. బాగా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత బాగా కలపాలన్నమాట. ఇది మనం బాగా మిక్స్ చేయాలి ఉండలు లేకుండా. ఇది చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మినప్పప్పు రుబ్బు ఇదంతా లేకుండా, బ్యాటర్ లేకుండా ఇన్స్టెంట్ అనమాట. మీరు వెంటనే దీనికి ఏదైనా చట్నీ కానీ లేకపోతే పికిల్ కానీ ఏదైనా యూజ్ చేసి తినొచ్చు ఆకలేసేటప్పుడు. అంటే మన ఇంట్లో సడన్గా దొరకవు కదా, రుబ్బు ఎప్పుడు ఉండదు కాబట్టి ఇది ఇలా చేసుకోవచ్చు. నేనైతే చాలాసార్లు మా ఇంట్లో ఇదే యూజ్ చేస్తాను. సడన్గా మన ఇంట్లో ఏ టిఫిన్స్ లేకపోతే ఇలా చేసుకోవచ్చు అనమాట. వెంటనే వెరీ ఈజీ రెసిపీ అనమాట. ఇది ఇందులో ఏంటంటే ఇది బియ్యం పిండి ఉప్మా నూక సరిపోతుంది అనమాట. ఇగో ఫ్రెండ్స్, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్. ఇందులో మీరు కావాలంటే కొంచెం మైదా పిండి కూడా వేసుకోవచ్చు, కానీ అది ఆప్షనల్ మాత్రమే. ఇది కొంచెం వాటరీలా కలుపుకోవాలన్నమాట, కొంచెం బాగా పలచగా. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఇది. అట్లు చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇది ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ కలపాలన్నమాట, వాటర్ లాగా వచ్చేటట్టు. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంచి మనం వెంటనే వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుందాం ముందుగుంట. ఇది కొంచెం బాగా కాలనివ్వాలి. ఇది బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది. ఈ పిల్లలు కూడా చాలా బాగా తింటారు. మా బాబు కూడా చాలా ఇష్టం, ఇది తింటాడు అన్నమాట. ఎప్పుడైనా ఇంట్లో ఏవైనా సడన్గా ఆకలి వేసినా నాకు కానీ మా ఇంట్లో కానీ కంపల్సరీ చేసుకుంటాం అన్నమాట. ఇందులో మనం ఏదైనా చట్నీ చేసుకోవచ్చు. ఈవెన్ పప్పు అయినా బాగానే ఉంటుంది. ఈవెన్ ఏది లేకపోయినా పికిల్తోనైనా ఇది తినేవచ్చు అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. ఓన్లీ బియ్యం పిండి ప్లస్ ఉప్మా నూక. అయితే ఇది అట్లు వేసేటప్పుడు కొంచెం వాటరీగా ఇలాగ పలచగా వేయాలన్నమాట, అప్పుడు పలచగా వస్తుంది. ఇది వేయడం కూడా ఒక ట్రిక్కే ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఇప్పుడు పెనం బాగా హీట్ ఎక్కుతుంది కదా, ఇది ఒక 5 minutes అలా పెనం హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం అట్లు వేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు చేయి పెట్టి చూసారు, మనకు కొంచెం హీట్ తగులుతుంది. సో ఇప్పుడు మనం అట్లు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, బ్యాటర్ అయితే బాగా కలపాలి. ఇది నానే కొలితే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇది చాలా ఈజీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా నేను చాలా రెసిపీస్ ట్రై చేస్తాను ఫ్రెండ్స్.
ఇంకా చాలా నావి రెసిపీస్ అంటే ఈజీ విత్ లెస్ ఇంగ్రీడియంట్స్ అనమాట. విత్ ఇన్ త్వరగా అయిపోయేటట్టు అనమాట. లాంగ్ ప్రాసెస్ ఎప్పుడు నేను చెప్పను, ఎనీ సింపుల్ మేకింగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తీసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఈ అట్టు ఎలా వేయాలంటే ఇది కూడా ట్రిక్ అనమాట. ఇలా దోశలాగా వేయకూడదు, జస్ట్ ఇలా పైనుంచి వేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, అలా వేస్తున్నా. ఈ రకంగా వేసుకోవాలన్నమాట. మీరు ఈ రకంగా వేసుకుంటే అది మీకు నీట్గా వస్తుంది. మళ్ళీ తీసుకుంటున్నాను. ఇది దోశలాగా ఇలా కలిపకూడదు అనమాట, జస్ట్ ఇలా వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూడండి చక్కగా వచ్చింది. ఇది మనం ఎలా కావాలంటే అలా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వేసే కొలది ఇది కొంచెం ముద్దగా అయిపోతుంది, మనం వాటర్ కొంచెం కలుపుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇంకా బాగుంటుంది. ఇది నేను ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంచి నేను నెక్స్ట్ రెసిపీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ రెసిపీ సింపుల్ అంటే అట్లు టిఫిన్, ఇన్స్టెంట్ టిఫిన్ వితౌట్ బ్యాటర్ అనమాట. ఇది మీరు ఈజీగా, చాలామందికి ఇవి క్వాంటిటీస్ ఎలా కలపాలో తెలియదు. అందుకే ఓన్లీ బియ్యం పిండి, గోధుమ నూక, మీకు ఇందులో కావాలంటే కొంచెం మైదా పిండి 1 స్పూన్ వేసుకోవచ్చు అనమాట. వేసుకోకపోయినా పర్లేదు, మీకు అట్లు వచ్చేస్తాయి. ఇది చూడండి, పెనం బాగా కాలిన తర్వాత ఈ అట్టు మనకు క్లియర్గా వస్తుంది అనమాట. దీని మీద మనం ఉల్లిపాయల ముక్కలు, తర్వాత క్యారెట్ ఏవైనా వేసుకోవచ్చు మన ఓపిక బట్టి. కానీ నేను ఇవన్నీ వేయలేదు, వేయకపోయినా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇప్పుడు ఏంటంటే దీని మీద కొంచెం ఆయిల్ జల్లుతాం అన్నమాట, కొంచెం లైట్గా. చాలా టేస్ట్ మట్టు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నా ఫేవరెట్ డిష్ ఇది. నేను ఎక్కువ టిఫిన్స్లో ఇదే తింటాను అనమాట. ఎందుకంటే వితౌట్ లెస్ టైంలో అయిపోతుంది అనమాట. మనం దాని గురించి ఎక్కువ వరీ అవ్వవసరం లేదు. అన్నీ తయారు చేసుకొని మిక్సీలో రుబ్బేసుకొని ఇవన్నీ చేయాల్సిన, ఇన్స్టెంట్గా ఆ రెండు కలిపేసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకి ఏమైనా కావాలనిపిస్తే ఉల్లిపాయలు ఇవన్నీ పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఎలాగైనా తినేయచ్చు అనమాట. దీనికి మనకి ఏం అవసరం లేదు, ఆవకాయ ఉన్నా తినవచ్చు హ్యాపీగానే. చట్నీ కూడా అంత అవసరం ఉండదు. ఇగో ఫ్రెండ్స్, అట్టు వచ్చేస్తుంది చూడండి. ఇది బాగా కాలాలి. బాగా కాలితే మనకి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది, దోశ టైప్లో వస్తుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుందన్నమాట అట్టు. మంచి స్మెల్ కూడా వస్తుంది ఇది కాలేటప్పుడు. ఆ స్మెల్కే చాలా తినాలనిపిస్తుంది అనమాట. ఇవ్వండి ఫ్రెండ్స్, అవుతుంది అట్టు చూడండి. ఆల్మోస్ట్ కొంచెం అయిపోయింది. మీరు కొంచెం కాలేటప్పుడు మీరు ఇలాగ అనుకోవాలన్నమాట. అంతే, ఇవ్వండి ఆల్మోస్ట్ అయిపోయింది అట్టు. ఇది మీరు అట్లు వేసే కొలది ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ అట్టు కదా, కొంచెం టైం పడుతుంది. ఇంకా అలాగా మీరు వేసుకోవచ్చు అనమాట. నేను చెప్పిన క్వాంటిటీ ఇలాగే కలుపుకోవాలి. 1/2 కప్పు గోధుమ నూకించి 1 కప్పు బియ్యం పిండి. అంతే ఫ్రెండ్స్, ఇవ్వండి అట్టు రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది తిప్పేసుకోవచ్చు అన్నమాట. ఇవ్వండి ఫ్రెండ్స్, అట్టు చూసారు ఎంత బాగా వచ్చిందో నీట్గా. బ్యాటర్ లేకుండా ఇన్స్టెంట్గా దోశ అనమాట. మీరు హ్యాపీగా తినేవచ్చు ఇంట్లోని. దీనికి చట్నీలు ఏమైనా కావాలంటే మీరు ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు. ఉడ్డు చట్నీ చేసుకోవచ్చు, అదే కారం, కారం పొడి వేసుకోవచ్చు. ఇంట్లో ఏవైనా పికిల్స్ ఉంటే దాంతోనే తినేవచ్చు మీరు. ఇంకది ఏ అవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో రొట్టి అట్టు, ఎంత బాగా కాలుతుంది చూడండి. చాలా బాగుంటుంది. ఇదంతా మీకు క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా మీరు వదలరు అనమాట ఒకసారి ఆ టేస్ట్గా తింటే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాను. సో అట్టు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం చూసారా ఎంత బాగా కాలుతుందో. చూడండి అట్టు ఎంత సింపుల్గా వచ్చేసిందో. చాలా సింపుల్ ఫ్రెండ్స్. వితిన్ 5 మినిట్స్లో మీరు వేసేసుకోవచ్చు టిఫిన్. మీ ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఇన్స్టెంట్గా మీరు ఏదో టిఫిన్ చేయలేకపోయినా మీరు చేసేసుకొని
పికిల్ ఏదైనా వేస్తే సరిపోదు ఫ్రెండ్స్. టిఫిన్ రెడీ అయిపోద్ది. వెరీ వెరీ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఫ్రెండ్స్. సో ఇది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, దోశ రెడీ ఫ్రెండ్స్. సో మీరందరూ తప్పకుండా ఇది ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు. ఇన్స్టెంట్గా కొలతలు అది ఏదో ఈ రకంగా ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. అండ్ మరిన్ని వీడియోస్తోని కొత్త వీడియోస్ అన్నీ లిస్ట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను తప్పకుండా మంచి మంచి వంటకాలు మీకు ముందుకు వస్తాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ కూడా నాకు ఉండాలి. ప్లస్ కమెంట్స్ దాంట్లో మీరు తప్పకుండా నాకు కమెంట్స్ పెట్టండి, లైక్ పెట్టండి. అండ్ దిస్ ఇస్ మీ పద్మ గాజుల. అందరూ హ్యాపీగా ఉండండి, మెడిటేషన్ చేయండి, పీస్ ఆఫ్ మైండ్కి, స్పిరిచువాలిటీగా ఉండండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.